హలో ఫ్రెండ్స్, ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత పొందే గ్రాట్యుటీకి సంబంధించి ఇటీవల తెలంగాణ హైకోర్టు కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. మరి ఆ తీర్పు ఏమిటి, ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉపయోగకరం, అది ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకి ఆ తీర్పు వర్తిస్తుందా లేదా అనేటువంటి విషయాల గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అన్ని విషయాలు అవగాహన అవుతాయి. మిత్రులారా, ఇంతవరకు అజయ్ కాలంని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉద్యోగులు గ్రాట్యుటీ పెంచిన సీలింగ్కు అర్హులంటూ పిఎఫ్ అపిలేట్ అథారిటీ ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ ఈసీఐఎల్ దాఖలు చేసిన అపీల్పై జస్టిస్ సూర్యపల్లి నందగార్బు తీర్పునిచ్చారు. యజమాని ఇచ్చినటువంటి దాఖలు చేసినటువంటి పిటిషన్ కొట్టివేస్తూ గ్రాట్యుటీ అనేది ఉద్యోగ హక్కు, అది యజమానులు ఇచ్చే ఔదార్యం ఏమాత్రం కాదు అని చెప్పి తీర్పిచ్చింది. 2007-2010 మధ్య వందలాది మంది ఉద్యోగులు ఈసీఐలో నుంచి పదవి విరమణ చేశారు. గ్రాట్యుటీ సీలింగ్ 3.5 లక్షలు కాకుండా 10 లక్షలు చెల్లించాలని అపిలేట్ అథారిటీ తీర్పు చెప్పింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఈసీఐఎల్ కోర్టును ఆశ్రయించింది. ఇక్కడ వారి వాదన ఏంటంటే, ఉద్యోగులు 2010 కన్నా కూడా ముందే పదవి విరమణ చేశారు కాబట్టి వారికి ఇది వర్తించదు, ఆ పెంపుదల వాళ్ళకి వర్తించదని ఈసీఐఎల్ తరఫున న్యాయవాదులు వాదించారు. అయినప్పటికీ కూడా ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి న్యాయమూర్తి వారికి తప్పనిసరిగా గ్రాట్యుటీ అనేది వారి హక్కు కాబట్టి ఇప్పటివరకు ఇచ్చిన మొత్తం పోను మిగిలినండే మొత్తానికి వడ్డీతో సహా వాళ్ళకి చెల్లించాలి. అపిలేట్ అథారిటీ ఉత్తర్వులని సమర్థిస్తున్నాం అని చెప్పి ఈసీఐఎల్ దాఖలు చేసినటువంటి పిటిషన్ని కొట్టివేస్తూ తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు వల్ల ఆంధ్రప్రదేశ్లో కూడా పెన్షనర్లకి కొంత ఊరట లభించింది. ఎందుకంటే 11వ పిఆర్సీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రాట్యుటీని ఇంత క్రితం 12 లక్షలు ఉన్నటువంటి మొత్తాన్ని 16 లక్షలు పెంచినప్పటికీ అది 2022 జనవరి 17 నుంచి వర్తిస్తుందని చెప్పి ఉత్తర్వులు ఇచ్చింది. దానివల్ల ఎవరైతే 2020 ఏప్రిల్ నుంచి 2021 డిసెంబరు వరకు రిటైర్డ్ అయ్యారో, అంటే పిఆర్సీలో మనకు మానిటరీ బెనిఫిట్ 2020 ఏప్రిల్ నుంచి లభించింది కాబట్టి అటువంటి వాళ్ళెవరు కూడా ఇది వర్తించకుండా 2022 జనవరి 17 నుంచి వర్తిస్తుందని చెప్పిన దానివల్ల వేలాది మంది ఉద్యోగులు నష్టపోయారు. 2022 జనవరి నుంచి పదవి విరమణ వయసుని 60 నుంచి 62 చేసినటువంటి విషయం అందరికీ తెలుసు. మరి 22 జనవరి నుంచి గ్రాట్యుటీ వర్తిస్తుందని చెబితే అంత క్రితం రిటైన్ అయిన వాళ్ళ పరిస్థితి ఏమిటి? దీన్ని నిరసిస్తూ అనేక సంఘాల తరఫున వ్యక్తిగతంగా కూడా హైకోర్టుని ఆశ్రయించారు. అందులో భాగంగానే గుంటూరుకు చెందినటువంటి రిటైర్డ్ హెడ్ మాస్టర్ విజయభాస్కర్ గారు మరియు 315 మంది పిటిషనర్స్ కోర్టులో దాఖలు చేశారు. వీళ్ళే కాకుండా దాదాపుగా రాష్ట్రంలో 2 నుంచి 2.5 మంది వరకు కోర్టుకు వెళ్ళారు. వారికి గ్రాట్యుటీ మాకు 16 లక్షలు వర్తించాలని చెప్పి ఆ కేసు హైకోర్టులో వేశారు. అది ఇప్పుడు హీరింగ్ దశలో ఉంది, ఇంకా తీర్పు చెప్పలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆంధ్రప్రదేశ్ పెన్షనర్దారులకు కూడా ఊరట కలిగింది.
వారికి కూడా సంతోషాన్ని ఇచ్చింది. అటువంటి అనుకూలమైన తీర్పు వీరికి కూడా రావాలని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్లందరూ కూడా కోరుకుంటున్నారు. ఈ 11వ పిఆర్సీలో పెన్షనర్లకి అనేక నష్టం జరిగింది. అందులో కీలకంగా 2 అంశాల్లో వీళ్ళకి నష్టం జరిగింది. మొదటిది గ్రాట్యుటీ 16 లక్షలు చేసినప్పటికీ వారికి 12 లక్షలు ఇచ్చారు. అంటే 4 లక్షల రూపాయలు వాళ్ళకి నష్టపోయారు. అదేవిధంగా 2020 ఏప్రిల్ నుంచి 2021 డిసెంబర్ వరకు ఉన్నటువంటి పదవీ విరమణ చేసినటువంటి ఉద్యోగులకి రావాల్సినటువంటి ఎన్కాష్మెంట్ ఆఫ్ సరెండర్ డిఫరెన్స్ కూడా వాళ్ళకి ఇవ్వలేదు. దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా ఇప్పటికి ఇవ్వలేదు. ఈ విషయాన్ని అనేక దఫాలు కూడా మనం చర్చించుకున్నాం. ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ పెన్షనర్ సంఘాలన్నీ కూడా ఐక్యంగా కలిసి ఈ 2 విషయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళాలి. వారి సమస్యల్ని పరిష్కరించేదానికి కృషి చేయాలి. కాబట్టి మిత్రులారా, ఈ వీడియోని మీ మిత్రులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ అజయ్ కుమార్.